నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఓవైపు బంగారం ధరల పెరుగుదల, మరోవైపు పెట్రోల్ పై పొదుపు సూత్రాలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతుంటే ఇప్పుడు పాల రూపంలో మరో గండం పొంచుకొచ్చింది. తాజాగా డైరీ దిగ్గజం అమూల్ మరో షాక్ ఇచ్చింది. అమూల్ బ్రాండ్ ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు ₹2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో హాఫ్ లీటర్ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. కేవలం అమూల్ మాత్రమే కాదు, మదర్ డైరీ కూడా ఇదే బాటలో నడుస్తూ ఢిల్లీ, ఎన్సీఆర్, ఇతర ప్రాంతాల్లో లీటర్ పాలపై ₹2 పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు మే 14 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఈ మార్పులతో అమూల్ గోల్డ్ ధర లీటరుకు 68 నుండి 70కి చేరగా, అమూల్ తాజా ధర 55 నుండి 57కి పెరిగింది. మదర్ డైరీ గేదె పాలు లీటరుకు 75 నుండి 80కి చేరుకోగా, ఫుల్ క్రీమ్ మిల్క్ ధర 69 నుండి 72కు పెరిగింది. ఇక అమూల్ లాంటి దిగ్గజ సంస్థలే ధరలను పెంచడంతో చిన్న చిన్న సంస్థలు, సహకార సంఘాలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సేకరణ ఖర్చులు, పంపిణీ వ్యయాలు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని సంస్థలు చెప్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరల పెరుగుదలతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు పాల ధరల భారం వంటిది బడ్జెట్ను మరింత కష్టతరం చేయనుంది. ఇక ముఖ్యంగా ఈ ధరల పెంపు వెనుక కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయి. పశువులకు ఇచ్చే గడ్డి, తవుడు వంటి దానా ఖర్చులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం భారమైంది. రవాణా ఛార్జీలు, ప్యాకేజింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా తోడవడంతో డైరీ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదు. దీనికి తోడు వేసవి కాలంలో పశువుల నుండి పాల దిగుబడి తగ్గడం వల్ల డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో కొంత ఊరట కోసం లూజ్ మిల్క్ కంటే ప్రభుత్వ పాల కేంద్రాలు అంటే విజయ్ డైరీ వద్ద లభించే పాలను ఆశ్రయించడం సామాన్యులకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు.